ఏమి ఇచ్చారో చెప్పమంటున్నా నేను. దానికి క్లారిటీ ఉండాలి కదా. వారం రోజు 15 రోజుల నుంచి అడుగుతా ఉంటే నేను అడిగింది నా కోసం అడగలేదు, రైతాంగం కోసం అడిగాను. అపోజిషన్ పార్టీలు అందులో ప్రధాన ప్రతిపక్షం అడిగితే సమాధానం కూడా చెప్పరు. నాకు చెప్పొద్దండి, రైతులకు సమాధానం చెప్పండి. మేము అడిగితే చెప్పొద్దండి, నువ్వైనా చెప్పు. అది కూడా చెప్పకుండా ముంచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ 2 ఇష్యూస్ వల్ల, వీళ్ళు చేసిన నిర్వాహకం వల్ల రాష్ట్ర రైతాంగం తిరిగి కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు జరిగే రాష్ట్రంలో మన రైతు 3వ స్థానం, కౌలు రైతు 2వ స్థానం. దేశంలో ఎక్కువ అప్పులుండే రైతాంగం నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ దెబ్బతో నెంబర్ 1 కాదు, ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇంకా తిరిగి కోలుకోలేని పరిస్థితి, తిరిగి రీపే చేయలేని పరిస్థితి. అందులో చాలామంది కౌలు రైతులంతా చాలా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా 10 ఏళ్ళు ఇదే వారికి కష్టపడినా తిరిగి అప్పుగట్టలేని పరిస్థితి వస్తున్నారు. ఇది చాలా దారుణం. ఇప్పటికైనా సరే మేము చాలా స్పష్టంగా నేను పోయి వచ్చిన తర్వాత మా లీడర్స్ అందరినీ క్షేత్రస్థాయికి పరిశీలన పంపించాం, టీములు పంపించాం. ఈ టీం కూడా కేంద్రం నుంచి వచ్చిన టీములకి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. మళ్ళీ మేము కాంప్రహెన్సివ్గా ఒక రిపోర్ట్ తయారు చేస్తాం. ఈ ప్రభుత్వం బాధితులకు న్యాయం చేసే వరకు గట్టిగా పోరాడతాం, న్యాయం చేపిస్తాం. నేను కనీసం 1 హెక్టార్కి 30,000 రూపాయలు వరికి ఇమ్మని అడిగాను. నేనున్నప్పుడే 10,000 రూపాయలు హెక్టార్కు ఉంటే దాన్ని 20,000 రూపాయలు చేశాను, డబల్ చేశాం. ఇప్పుడు నేను అడిగింది ఏంటి, 30,000 చేయమన్నాం, అంటే 50% చేయమన్నాం. అది కూడా చేయడానికి మీకేంటి, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, ఇన్పుట్స్ కాస్ట్ పెరిగింది, అన్నీ పెరిగిపోయినాయి. అది చేసే పరిస్థితులు లేరు. ఆ రోజే ఎవరన్నా చనిపోతే 5 లక్షలు ఇచ్చాం, ఈరోజు 10 లక్షలు ఇమ్మంటున్నాం. ఆ రోజే గాయపడిన వారికి సీరియస్గా 1,00,000 రూపాయలు ఇచ్చాం, ఈరోజు 2 లక్షలు ఇమ్మంటున్నాం. ఇల్లు కూలిపోతే 1,00,000 రూపాయలు ఇచ్చి ఉచితంగా ఇల్లు కట్టించాం. ఐఏవై ఉంది, మీరేమి ఇవ్వక్కర్లా. ఎన్ని ఇండ్లు పోతే ఐఏవై కింద కట్టడానికే వాళ్ళు ఆ డబ్బు ఫస్ట్ ప్రయారిటీ ఐఏవై ఇలాంటి దానికి ఇవ్వాలి. దెబ్బతిన్న ఇంటికి 20,000 రూపాయలు ఇమ్మన్నాం. వేరుశనగ పంటకు 25,000, అరటికి హెక్టార్ 40,000, పత్తికి హెక్టార్కి 25,000, మిర్చికి 50,000, అక్వాకల్చర్ హెక్టార్కి 50,000 ఇమ్మని చెప్పి డిమాండ్ చేశాం. 31 ఐటమ్స్ కింద నేను చాలాసార్లు డిమాండ్ చేశాను. కనీసం మా డిమాండ్కు సమాధానం చెప్పకపోయినా మీరేమి ఇస్తారు, మీకు స్పష్టత ఉందా అని అడుగుతున్నా. మీకు ఓటేసిన దానికి రాష్ట్రంలో ఈ తుఫాను వల్ల ఎన్ని లక్షల ఎకరాలు ఏ పంట నష్టమైందో చెప్పవలసిన బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా. అది కూడా బాధ్యత తీసుకోకపోతే ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాల్సిన అవసరం ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంత దుర్మార్గంగా ఇది చేసే పరిస్థితి వచ్చారు. అందుకే ఈరోజు మళ్ళా ఒకసారి ఒక వైట్ పేపర్ని పబ్లిసైజ్ చేయమని ప్రభుత్వాన్ని అడుగుతున్నా. డ్రౌట్ వల్ల ఎంత నష్టమైంది, ఈ తుఫాన్ వల్ల ఎంత నష్టమైంది, మీరు ఎంత సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ కానీ వాళ్ళని ఆదుకోవడానికి ఖర్చు పెట్టిన డబ్బుల వివరాలు చెప్పాల్సిందిగా మరొకసారి డిమాండ్ చేస్తున్నా. మేము కూడా కేంద్ర కమిటీకి ఎక్కడ గడిస్తాం, మళ్ళీ మేము చేయాల్సిన బాధ్యత అంతా చేస్తాం. కడాను నిన్న పార్లమెంట్లో కూడా దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించి సహాయం చేయమని మా పార్టీ అడిగాం.